May month current affair beats. First one is ఆపరేషన్ సంకల్ప్ ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ బి సముద్ర భద్రత. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో ప్యారిస్లో జరగనున్న 33వ సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి బిల్కిస్ మీర్. నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రెండు అంతరిక్ష సంస్థల మధ్య ఉమ్మడి మిషన్? ఆన్సర్ బి ఇస్రో మరియు జాక్సా. నెక్స్ట్ క్వశ్చన్ కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను డిఆర్డిఓ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం, ఒడిశా తీరం. పురావస్తు తవ్వకాలలో 5200 ఏళ్ల నాటి హరప్పా సెటిల్మెంట్ ఎక్కడ బయటపడింది? ఆన్సర్ సి కచ్, గుజరాత్. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ నిబంధనను ఎవరు అమలు చేశారు? ఆప్షన్ సి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ఛత్తీస్గఢ్లో సేల్ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది? ఆన్సర్ బి దుర్గ్. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం ఎంత? ఆన్సర్ సి 15 మెగావాట్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ స్థాపించబడుతుంది? ఆన్సర్ డి మరోడా 1 రిజర్వాయర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కు ఏ పురస్కారం లభించింది? ఆన్సర్ బి సాహిత్య అకాడమీ ఫెలోషిప్. నెక్స్ట్ క్వశ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఇండియన్ పెవిలియన్ ప్రారంభించబడింది. ఇది ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ సి మే 21. నెక్స్ట్ క్వశ్చన్ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ బి మే 25. నెక్స్ట్ క్వశ్చన్ WASP 193b గ్రహం మనకు ఎంత దూరంలో ఉంది? ఆన్సర్ బి 1200 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రసిద్ధ భారతీయ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఏ సునీల్ ఛెత్రి. ఫెడరేషన్ కప్ 2024లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అది ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ డి భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు బిడ్డ గోపి తోటకూర ఏ చరిత్ర సృష్టించారు? ఆన్సర్ బి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో భారతదేశంలోని ఏ నగరాలు ఉన్నాయి? ఆన్సర్ ఏ ముంబై మరియు ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ హెన్లీ పార్ట్నర్స్ 2024 జాబితాలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం ఏది? ఆన్సర్ ఏ న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్ జపాన్కు చెందిన టకేడా డెంగీ కట్టడికి రూపొందించిన టీకాకు ఎవరు ఆమోదం తెలిపారు? ఆన్సర్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారత్ ఫ్రాన్స్ దేశాల 7వ విడత సంయుక్త సైనిక విన్యాసం మేఘాలయలోని ఉమ్రేయిలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని పేరేమిటి? ఆన్సర్ సి ఎక్సర్సైజ్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశపు పోర్ట్ నిర్వహణ బాధ్యతను భారతదేశం దక్కించుకున్నది? ఆన్సర్ ఏ ఇరాన్లోని చబాహర్ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్
ఏ దేశంలో ఫోన్పే తన సేవలను ప్రారంభించింది? ఆన్సర్ బి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రం అడవులలో మంటలు నివారించడానికి పిరుల్లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? ఆన్సర్ డి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో దేశంలో టాప్లో నిలిచిన యూనివర్సిటీ? ఆన్సర్ CIIM అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయన్న కారణంతో భారత్కు చెందిన MDH మరియు ఎవరెస్ట్ మసాలాలను ఏ దేశం బ్యాన్ చేసింది? ఆన్సర్ బి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ సి ఆర్టికల్ 324. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మరణించిన ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ సి ఖమ్మం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత వారసత్వ సంపద రచనలను ఆసియా పసిఫిక్ రీజియన్ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో చేర్చింది? ఆన్సర్ ఏ రామచరితమానస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత బాక్సింగ్ ప్లేయర్పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది? ఆన్సర్ బి పర్వీన్ హడా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకు సంబంధించిన 2050 మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బి పారిశ్రామిక రంగ అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. బయోడిగ్రేడబుల్ నేచురల్ ఫైబర్ హై డెన్సిటీ పాలిథిన్ అభివృద్ధి చేసిన IIT ఏది? ఆన్సర్ సి IIT మండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలలో కౌండిన్య అభయారణ్యంలో గుర్తించిన అరుదైన కప్ప ఏది? ఆన్సర్ బి హైలారానా గ్రాసిలిస్. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్ వర్క్ను ఏ IIT రూపొందించింది? ఆన్సర్ డి IIT రూర్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ బి జపాన్.